హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెసిపీ టేస్టీగా ఉండే క్రిస్పీ పూర్ణం బూరెలు. ఏ పండగ వచ్చినా, ఏ పూజ అయినా, ఏ శుభకార్యానికైనా తప్పనిసరిగా మనం చేస్తూ ఉంటాము. ఇది శనగపప్పుతోనూ కందిపప్పుతోనూ చేస్తూ ఉంటారు. ఈరోజు శనగపప్పుతో చేసి చూపిస్తాను. ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. పూర్ణానికి తోపు పిండి కోసము 1 గ్లాసు మినపప్పు, 2.5 గ్లాసులు బియ్యము శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టాలి. నానబెట్టి దోసల పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడు కొంచెం ఉప్పు వేయాలి. రుబ్బిన తోపుపిండి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇది చిక్కగా ఉంది. అవసరాన్ని బట్టి కొంచెం నీళ్లు పోసుకుని పలుచగా చేసుకోవాలి. పూర్ణం కోసం ముందుగా శనగపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండాలి. ఇలా నొక్కితే విరగాలంతే. ఇప్పుడు దీన్ని మనము ఎక్స్ట్రా వాటర్ పోవడం కోసము ఇలా ఒక చిల్లుల పళ్ళల్లో వేసి కొంతసేపు ఆరనివ్వాలి పప్పుని. శనగపప్పు బాగా ఆరిపోయింది, పొడి పొడిగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము. చేసుకుని ఒక గిన్నెలో వేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న శనగపప్పు అంతా ఒక మూకుళ్ళలో వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగిద్దాము. దీంట్లో ఇప్పుడు మనం బెల్లం కలపాలి. శనగపప్పు ఎంత తీసుకున్నామో అంతే బెల్లము. పప్పును బెల్లము కలిపి కొంతసేపు ఉడికించాలి. దగ్గరికి వచ్చేసిన తర్వాత కట్టేయాలి. ఒక 5 నిమిషాలకి బెల్లం కరుగుతుంది. బెల్లం కరిగి బెల్లమును శనగపప్పు ముద్ద 2 కలిపి ఇలా దగ్గరకు ఉడుకుతూ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇగో ఇలా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుని కొంతసేపు ఆరనిద్దాము. పూర్ణం ముద్ద ఆరిన తర్వాత ఇలాగ ఉండలు చేసి పెట్టుకోవాలి. మినపిండిలో కొద్దిగా నీళ్లు పోసి పలచన చేశాను. మనం ఈ పూర్ణం ఉండ ఇందులో వేసి ఇలా తీస్తే దానికి హత్తుకుని ఉండాలి, జారిపోకుండాను. కవర్ అయింది కదా మొత్తం ఉండ మొత్తము. ఇది ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి. పూర్ణం బూరెలు వేడివేడి నూనెలో వేసి వేయించుకుందాము. కొద్దిగా వేగిన తర్వాత కలపాలి, లేదంటే విరిగిపోతాయి. చక్కగా ఎర్రగా వేగాయి. ఇప్పుడు ఇవి తీసేద్దాము. తీసేసి నైవేద్యం పెడదాము.